నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. ఎవరు ఫ్యాన్స్ అమ్మా? పవన్ కళ్యాణ్. తాగడానికి ఏదో ఒక శాఖ అంతే, కానీ తాగుడు మాత్రం పక్కా. ఎందుకంటే అలా పాడైపోతారు డ్రింక్ చేసి. చెప్పండి. మీరు చేశారు కదా అట్లా. ఏం చెప్పేవరా? నెక్స్ట్ క్వశ్చన్ పాస్. పాస్ ఇది అంతాక్షరి అనుకుంటున్నావు ఎట్రా? అంటే నిజంగా మంచి వాళ్ళైతే ఒక్కరితో చేస్తారు. ఇంకేం అడిగాను మధ్యలో? ఫన్నీ క్వశ్చన్స్ అడితే ఆన్సర్ చెప్తారా? ఓకే. మన అబ్బాయిలు ఎందుకు అమ్మాయిలు ఎక్కువగా ఫ్లర్ట్ చేస్తారు? పని లేక. ఇంటెలిజెంట్ ఫెలో. అబ్బాయిలు పని ఉండదు అంటారు అయితే. అస్సలు జాబ్ ఏం చేయరా? చేస్తే ఇలా రోడ్ల పైన తిరగరు కదా. అంటే చేస్తే అందరితో ఏదో తేడాగా ఉందేంటి? ఫ్లర్ట్ అయితే చెయ్యరు. ఉంటే ఒక అమ్మాయితో ఫ్లర్ట్ చేయొచ్చు, అందరితో అయితే చెయ్యరు. అబ్బాయిలు ఒక అమ్మాయితోనే ఫ్లర్ట్ చేస్తారా? అంటే నిజంగా మంచి వాళ్ళైతే ఒక్కరితో చేస్తారు. మన తప్పదు అంతే. మేబీ. మరి మంచి వాళ్ళు అయితే ఒకరితో ఫ్లర్ట్ చేస్తారా? మరి ఫ్లర్ట్ చేస్తే మంచి వాళ్ళు ఎలా అవుతారు? ఇప్పుడు ఒకరు ఫ్లర్ట్ అందరు చేస్తారు నార్మల్గా. లైక్ అంటే ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళైతే అంటే ఫన్నీగా ఫ్లర్టింగ్ ఉండొచ్చు కదా. అంటే జస్ట్ అలా నార్మల్గా అంతే. ఇంకా ఎందుకు చేస్తారు చెప్పు. అంటే మేబీ గర్ల్ ఫ్రెండ్ సెట్ అవ్వాలని అలా. సెట్ అవ్వలేదనా? సెట్ అవుతుందనా? అవుతుందని అంతే. ఓకే. ప్రతి సీజన్లో మన ఇంట్లో ఉండే పండు ఏంటి? గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో. గెస్ చేయండి. బనానా. కాదు. ఆరెంజ్. కాదు. టమాటో. అంటే రేట్ ఎక్కువైతే ఎక్కువ మంది కొనరు కదా, తీసుకోరు కదా, చాలా తక్కువ మంది తీసుకుంటారు కదా. మీరు తీసుకుంటారా? టమాటో ఇస్ మ్యాండేటరీ. రిచ్ కిడ్స్ అయితే అలా లేదు, బట్ టమాటో ఉండాలి. ఎందుకంటే ఏ కర్రీలో అయినా సరే టమాటో ఉండాలి, మెయిన్ అంటారు. ఇంకా ఇంట్లో ఇంకా ఏ పండ్లు ఉంటాయి? పండు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఐడియా లేదా? చింతపండు. ఓకే. మనిషిని పొమ్మనే పండు ఏంటి? మనిషిని పొమ్మనే పండు. మనిషి పొమ్మనే పండు. అబ్బా ఏమి చెప్పినావే యాక్టింగ్ కూడా చేస్తారుగా. మనిషి ఏంటి? మనిషిని ఏమంటారు? చెప్పు. మనిషిని ఏమంటారా? వేరే లాంగ్వేజ్ చెప్పండి. పండు ఏంటో చెప్పండి. ఏ పండు? మ్యాంగో. కాదు. ఇంకా ఇంకేదో చెప్తాను కదా. పొమగ్రనేట్. ఎందుకు పొమగ్రనేట్? ఎలాగా? కో అని ఉంది కదా అందుకే. అది కూడా కరెక్ట్ కదా సార్. ఇంకా అంతే. ఇంకొంచెం కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. మీ ఇద్దరు చెప్పిందిలో ఒకటి కరెక్ట్. మ్యాంగో అనేది మనిషిని పొమ్మనే పండు కదా. మ్యాంగో. అవునా? నిజమా? ఓకే. ఇంకేం అడిగాను మధ్యలో?
ఇంకేం అడిగాను మధ్యలో? అమ్మాయిలు ఎందుకు ఎక్కువగా కోపపడతారు? ఎందుకు కోపం వస్తుంది అమ్మాయిలకి? అందరికీ వస్తుంది, అమ్మాయిలకే కాదు అందరికీ వస్తుంది కోపం. అమ్మాయిలకి ఎక్కువ కదా? అలా ఏమి ఉండదు, అందరు అమ్మాయిలు ఏం కోపడరు, డిపెండ్స్. అబ్బాయిలు కోపడే అబ్బాయిలు కూడా ఉంటారు. అంటే అబ్బాయి సైలెన్స్, అమ్మాయిలే అరుస్తారు కోపపడతారు అని అంటుంటారు అబ్బాయిలు. మిత్ స్టోరీ అదంతా కాదు. అవన్నీ మూవీస్ లో అలాగే అంటారా, బయట కాదంటారా? బయట కాదు. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? స్టోరీ రియల్ గా చూస్తే స్టోరీ అంతా వేరే ఉంటది. సరే, మీరు ఏ టైంలో కోపపడతారు ఎక్కువగా? ఎవరైనా నిద్ర లేపినప్పుడు కోపం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఆన్లో ఉంటుంది అప్పుడు కోపం, ఆన్లో ఉంటుంది అప్పుడు కోపం. తినేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే కూడా. తినేటప్పుడు మాట్లాడరు అయితే అస్సలు వద్దు. ఓన్లీ తినడం అదే కాన్సన్ట్రేషన్ తో తింటాం. ఓన్లీ ఫుడ్ మీదనే, ఇంకేదైనా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆ పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓన్లీ ఫుడ్. సూపర్ అండి మీరు అసలు. అంతే. ఇంకా ఎప్పుడు కోపం వస్తుంది మీకు? ఎలాంటి టైంలో కోపం వస్తుంది? బాగా వర్క్ ఎక్కువ ఇచ్చినప్పుడు, లైక్ ఎప్పుడు పని చేసే అలవాటు ఉంటుంది కదా, సో పని ఎక్కువ ఎప్పుడన్నా సున్నితం ఎక్కువ. సో పని చెప్తే కోపం వస్తుంది ఆబ్వియస్లీ. అంటే మీకు నాకు నిద్రలో లేపినప్పుడు అంతే వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వచ్చేస్తుంది అప్పుడు. మూడ్ స్వింగ్స్ అంతే, మూడ్ స్వింగ్స్. ఏ టైంలో కోపం వస్తుంది మీకు? ఓకే. క్రేజీ థింగ్స్ ఏంటి? కాలేజ్లో చేసే క్రేజీ థింగ్స్ ఉంటాయి కదా, ఏంటి అవి? మీరు ఎప్పుడైనా క్రేజీగా థింగ్స్ ఏమైనా చేస్తారా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. బంక్ కొట్టడం, కాలేజ్ బంక్ కొట్టడం. బంక్ కొట్టి ఇంకా తిరుగుతూ ఉంటాం అలా అంతే. మూవీస్ లైక్ ఎవరైనా ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అవుతే పక్కా బంక్ కొట్టాల్సిందే రోజు. ఎందుకంటే అటెండెన్స్ ఉండదు కదా, లేకపోతే సో అటెండెన్స్ వేయించుకోవాలి, గోడ దూకాలి, బంక్ కొట్టాలి, అయిపోతుంది. ఎవరైనా చూడరా గోడ దూకినప్పుడు? తప్పుగా మాట్లాడుతున్నారు. ఒకసారి చూసి దొరికిపోయిన అవి కూడా ఉన్నాయి. అలాంటప్పుడు పనిష్మెంట్లు ఏం లేవా? అలాంటప్పుడు ఒక వారం రోజులు కాలేజ్ మానేయాలన్నమాట. తర్వాత వాళ్ళు మర్చిపోయాక మళ్ళీ కాలేజ్కి వెళ్తాం. మర్చిపోతారా లేదంటే డబుల్ డోస్ ఉంటుందా? లేదు, మర్చిపోతారు వాళ్ళు. మర్చిపోయారని సైన్ మాకు వస్తేనే మేము వెళ్తాం, లేకపోతే ఆగిపోతాం. ఇంట్లో పేరెంట్స్ ఏమనరా? ఏమనరు. ఎందుకు ఉండిపోతున్నావు ఏమనరు? లేదు, మమ్మీకి చెప్పి బంక్ కొడతాం. మమ్మీకి చెప్పి యాక్సెప్టెడా? అంటే మీరు ఏం చేశారు అనేది అడగరా ఇంట్లో? అడగరు. అంటే మమ్మీకి చెప్తా అని. ఫ్రెండ్ కదా మమ్మీ, అయితే డాడీకి చెప్పరు. క్రేజీ థింగ్స్ ఇంకేం చేస్తారు? కాలేజ్లో క్లాస్లో గేమ్స్ ఆడడం, క్లాస్ ఎప్పుడైనా ఎక్సో ఆడడము, బింగో ఇలాంటివి ఆడడం. తన ఏజ్ ఏంటో అడగండి, బింగో అంటుంది కదా. అంతేగా అదే ఏజ్కి సంబంధం ఏముంది? తన ఏజ్ అడగండి, బింగోకి ఏజ్కి సంబంధం ఏముంది? అంటే మీ ఏజ్ ఇక్కడ చెప్పమంటున్నారు. తను బింగోకి ఏజ్కి సంబంధం లేదు కానీ బింగో ఎక్స్ అవన్నీ ఎవరు ఆడతారు? 5th క్లాస్ 10th క్లాస్ మేబీ. అయినా కానీ మేము ఆడతాం అన్నమాట. ఎస్, 20 చిన్నపిల్లలు ఇంకా. తను చిన్నపిల్ల ఇంకా. 21 నాకు. 21 అలా చెప్పకూడదు, ఇంకా 16 14 అలా చెప్పాలి. ఇంకా క్రేజీ థింగ్స్ ఇంకేం చేస్తారు కాలేజ్లో? అంటే బెంచ్ పైన పెన్ ఫైట్ ఆడడం. ఇదే క్లాస్లో చేస్తారు, ఇది 5th క్లాస్లో ఆడతారు. అంతే. ఫుడ్ బాగా తింటాం. లైక్ అంటే
అంటే బ్రేక్ టైంలోనే తినాలి అలా ఏమి ఉండదు. క్లాస్ జరిగినప్పుడు ఆకలి వేసినప్పుడు తినడం ఇప్పుడంటే అప్పుడు ఆకలి వేస్తుందా బాక్స్ ఓపెన్ అయిపోవాలి అంతే. అంతే. నార్మల్గా లెఫ్ట్ హ్యాండ్ తోటి ఏమన్నా రాసి అది చింపి వేరే వాళ్ళ మీద వేయడం అలా. హ్యాండ్ రైటింగ్ తెలిసిపోతుంది కదా. ఓకే ఓకే బ్రిలియంట్ ఐడియా ఇది. చాలా గేమ్ కూడా చాలా మరి సార్స్ ఏమనరా అలా పేపర్లు వేసినా లేదంటే అలా టైంలో బ్రేక్లో తిన్నా అంటే బ్రేక్ కాకుండా చూడనప్పుడే చేస్తాం కదా. తింటూనే ఉంటారు అన్నారు కదా. చూస్తారు, చూసినా ఒక మాట తిట్టి వదిలేస్తారు అంతే. మనకు అలవాటేగా. సార్ తిడుతున్నారుగా అక్షింతలు అనుకుంటారు అంతే. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని దులిపేసుకుంటాం అన్నమాట. అవునా నిజమా? ఎంత తిట్లు తింటే అంత పైకి వస్తారనా? అలా. ఓకే థ్యాంక్ యూ సో మచ్. హాయ్. ఫనీ క్వశ్చన్స్ అడితే ఆన్సర్ చెప్తారా? ఓకే. ఓకే అన్ని సీజన్స్లో మన ఇంట్లో ఉండే పండు ఏంటి? అంటే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్కటి చెప్పాలా? అంటే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్కటి చెప్పాలా? ఆహా అన్ని సీజన్స్లో ఒక పండు మన ఇంట్లో ఉంటుంది, అది ఏంటి అనేది చెప్పాలి. ఏముంటా? టమాటా పండు. టమాటా పండు. టమాటా పండు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పండు కాదురా అది. కూర పండే కదా. టమాటా పండు. టమాటా పండు అంటారు. జామ పండు. కాదు. ఎలా అవుతాయి? అన్ని సీజన్స్లో ఉంటాయా? చింతపండు. మామిడి పండు. మామిడి పండు అన్ని సీజన్స్లో ఉంటాయి మీ ఇంట్లో? అదే కరెక్ట్. టమాటా పండు, చింతపండు రెండు. చింతపండు. కాదు ఇంకా ఇంకేముంటాయి? 365 days కూడా మాక్సిమం ఉండే పండు ఏంటి? ఏం పండు ఉంటుందా చేసేసా? అదే చింతపండే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ పాస్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ పాస్. పాస్ ఇది అంతాక్షరి అనుకుంటున్నావు ఎట్రా? ఎలా చెప్పండి, ఆన్సర్స్ చెప్పాలి, క్రేజీగా థింక్ చేయండి. ఏముంటుంది? చింతపండే. పండు పేర్లు చెప్పండి. అంటే జామ పండు. అది చలికాలం వెళ్తుందేమో. కాదు. ఇంకేముంటే చింతపండే. అదొకటే తెలుసు నాకైతే. చెప్పండి ఇంకా చెప్పండి అనే కూడా వాళ్ళు చించండి, బాగా చించండి. మన ఇది ఇంకేముంటారు? థింక్ చేస్తారు. ఆగండి చెప్పేస్తారు ఆన్సర్. చెప్దాం అనుకున్నా ఏదో ఒకటి. చెప్పు తొందరగా. రావట్లేదా? గుర్తొస్తలేవు. సరే చెప్పానా? మీరు చెప్తారు ఆల్రెడీ. ఏంది? మీరేం చెప్పారు? మీరు ఆన్సర్ చెప్తారు. చింతపండు, టమాటా పండు. ఒకటే చెప్పండి. చింతపండు. అదే కరెక్ట్. చింతపండు కరెక్ట్ ఆన్సర్. అంటే ఇంకా ఏం క్రేజీ ఆన్సర్స్ చెప్తారా అని నేను అడిగాను అన్నమాట. ఓకే అబ్బాయిలు ఎందుకు ఎక్కువగా డ్రింక్ చేస్తారు? షో కోసం. షో కోసం. షో కోసం చేస్తారా? షో కోసమే తాగుతాం కదా. అంటే కొంతమంది షోక్ కోసం తాగుతారు, కొంతమంది ఏదో డిప్రెషన్లో ఉంటారు. పోరి దానివల్ల అది, పోరి దానివల్ల అది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. దీనివల్ల 24 గంటలు మంది తాగుతాడు పిల్ల బ్రేకప్ చేసిందని. అవునా? అలా ఏం లేదు, ఏదో క్యాజువల్గా మీ ఫ్రెండ్ అంటున్నారు మరి. అవుతే చెప్తాడు. ఇప్పుడు ఎడిపోతున్నాం అడుగు. ఇప్పుడు ఎడిపోతున్నాం అడుగు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి. వేసేసాడు, బాగా వేసేసాడు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా ఉంది కాబట్టి. లేదా? అదే సౌత్ ఇండియానేగా. పక్క గల్లీలో వాయించుకోతున్నాడు వాడికి. పక్క గల్లీలో వాయిన్సే లేదు. చూపిస్తే ఇప్పుడు నేను మీ ఫ్రెండ్ చెప్తున్నారు కదా. వాయిన్స్కి పోతున్నాను ఇప్పుడు తాగడానికి. ఎందుకంటే అలా పాడైపోతారు డ్రింక్ చేసి. చెప్పండి. మీరు చేస్తారు కదా అట్లా. ఏం చెప్పావురా? మేమే అమ్మాయిలు అసలు డ్రింకే చేయరు. అబ్బాయిలే చేయకూడదు అంటే అమ్మాయిలు ఎందుకు చేస్తారు? మీరు చేస్తారు అట్లా, చేపించేటట్లా. చేపించేటట్టు మేము చేపిస్తాం మీకు. మరి అంటే తాగండి అని మేము చెప్తాం. అంటే ఎవరు అట్లా తాగా అని చెప్పారు, మరి చేస్తారు అలా. అలా చేస్తారు అంటే ఎలా? ఏ పనులు అంటే రిలేషన్షిప్లో వాళ్ళు ఏమైనా రిలేషన్షిప్లో మీరు డ్రింక్ చేయండి అని చెప్తారా? ఎవరు అలా చెప్పారు. ఇప్పుడు నాతో ఉంటుంది, కొంతమంది వేరేతో తిరుగుతుంది. ఏడున్నా అంటే ఏడు ఉంటుంది, చూస్తే నా పక్కన వేరే గల్లీలో ఉంటుంది అట్లా. అంటే ఎస్ కరెక్టే కదా. సరే మీరు ఇంకెందుకు డ్రింక్ చేస్తారు చెప్పండి.
ఇక ప్రాబ్లమ్స్ ఇక డిప్రెషన్ దేనికైనా సరే డ్రింక్ చేయాలా ప్రాబ్లమ్స్ వస్తే? చెయ్యాలి, అవి చేస్తేనే మనశ్శాంతిగా ఉంటాం, లేకపోతే మనశ్శాంతి కోసమే కదా తాగేది. ఏదో నీరో లేకపోతే జ్యూసో తాగొచ్చు కదా. కిక్ రాదు కదా, కిక్ ఇయ్యదు కదా. జ్యూస్ తాగితే నీళ్ళు తాగితే కిక్ ఇస్తుందా? మంది అయినా కిక్ వస్తుంది, బీర్ తాగితే కిక్ వస్తుంది. చెప్పండి, మీరు కరెక్ట్గా క్వశ్చన్ అడిగాను కదా, మీకు తగ్గట్టు క్వశ్చన్ కదా ఇది. ఇవి ఇట్లా తాగి కింద పడతాము, షోక్ కోసం ఇది. ఎందుకండి, అందుకే డ్రింక్ చేయకపోతే చక్కగా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎంత మంచిగా ఉంటాను. ఇప్పటి వరకు డ్రింక్ గురించి చెప్పి తాగడం ఎందుకు? తాగలే బట్ లిమిట్లో ఉండాలి అంతే. అంటే తాగడం మాత్రం పక్కా అంటారు. తాగానికి అదేదే రీజన్ కాదు, ఏదొచ్చినా రీజన్తోనే తాగుతాం ఇవే తగ్గించుకుంటే మంచిది. అంతే. అంటే ఏ రీజన్ కైనా సరే డ్రింక్ చేయాల్సిందే. మ్యాండేటరీ అనుకోండి. ఇప్పుడు ఎట్లా రూమ్లో ఉంటాం, ఫ్రెండ్ వస్తే ఆ ఫ్రెండ్ రూమ్కి వచ్చి నన్ను తాగుతాం. ఇట్లా బయటికి వస్తే బయటికి పోయిన మనం తాగుతాం. అట్లా చక్కగా బిర్యానీ తెచ్చుకొని తినొచ్చు కదా, జ్యూస్లు అవి తెచ్చుకోవచ్చు కదా, లేదా డ్రింక్స్ ఉంటాయి కదా నార్మల్గా. బీర్ ఉన్నాక పక్క బిర్యానీ ఉంటుంది కదా, మందు ఉన్నాక బిర్యానీ ఉంటుంది కంపల్సరీ. బిర్యానీ ఉంటే ఖచ్చితంగా మందు ఉండాలి, మందు ఉంటే బిర్యానీ. ఒక సాకు తాగడానికి ఏదో ఒక సాకు అంతే, కానీ తాగుడు మాత్రం పక్కా. రాసుకోరా. ఎవరు ఫ్యాన్స్ అమ్మా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పక్కా అన్నప్పుడు అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇద్దరు. ఓకే, ఒక డైలాగ్ చెప్పండి పవన్ కళ్యాణ్ది. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. రాసుకోరా. ఉంటుందా మరి? పక్కా ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్ ఇది. అదే ఇంకోటి చెప్పండి, ఇంకో డైలాగ్ మీరు చెప్పండి. దగ్గరకు రండి. చెప్పరా లేదు